అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఈరోజు మనం భాస్కర్ గారు రచించిన అమ్మకు అంకితం అనే కథను వినేద్దామా? ఇక కథలోకి వెళ్తే, లోకం అనుకునేది తప్పో ఒప్పో నాకు అనవసరం. నేను ఈ కార్యం చేయాలని నా మనస్సాక్షి చెప్పింది. నేను చేస్తాను. లోకంతో పాటే నేను. అందరూ వెళ్ళిన దారిలోనే కొంచెం భిన్నమైన పిల్లదారుల సహాయంతో గమ్యం చేరాలనుకున్నాను. విధి ఆడే ఆటలో అందరం కీలుబొమ్మలం. అందరిలాగే నేను విధికి తలవంచాను. అందరిలాగే నేను ఓడిపోయాను. ఓడి గెలిచానో లేక గెలిచి ఓడానో నా ఆత్మసాక్షికే తెలియాలి. అమ్మా, నన్ను క్షమించు. అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెద్ద చేసింది. నాన్న కాలం చేసిన తర్వాత నాన్నైనా అమ్మైనా అన్నీ అమ్మే. కాలం చేసిన గాయాలకు తలంచకుండా మమ్మల్ని ఒక దారిలోకి తెచ్చింది. అన్నింటా ముందుండి జీవితం ఎడ్లబండిని అలుపెరగకుండా లాక్కొచ్చింది. మాకు నాన్న లేడన్న భావన రానియకుండా మాకు అన్ని సదుపాయాలని కల్పిస్తూ ప్రయోజకులని చేసింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ జీవితం గడిపిన అమ్మకి నగర జీవితం అంటే అంత ఇష్టం ఉండేది కాదు. అందుకని ఎల్లప్పుడూ గ్రామంలో అన్నయ్య దగ్గర ఉండేది కాదు. అలా అని ఎప్పుడు నా దగ్గరే సిటీలోనూ ఉండేది కాదు. నా దగ్గర కొన్ని రోజులు, మరికొన్ని రోజులు అన్నయ్య దగ్గర ఉండేది. కానీ నిజానికి నగర వాతావరణం మరియు ఇక్కడి పరిస్థితులతో ఇమడలేక అమ్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది. ఒకరోజు సాయంత్రం ఫ్లాటు విడిచి బయటకు వెళ్ళి దారి మరిచిపోయిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. మా సమయం బాగుండి మా పక్క ఫ్లాట్ అతను గుర్తించి మా ఇంటికి చేర్చాడు. లేకుంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో. పెద్దవాళ్లను ఎలా చూసుకోవాలో ముందు నేర్చుకోండి అని సదరు వ్యక్తి పెట్టిన చివాట్లు కూడా మర్చిపోలేను. మొన్నెప్పుడో మేమందరం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ ముసలావిడ కప్పుకోవడానికి బట్టలు లేక చలికి గజగజా వణుకుతూ అమ్మ దృష్టిలో పడిందట. ఇంట్లో ఓ పాత దుప్పటి ఉంటే అది ఆ ముసలావిడకు ఇవ్వాలని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరింది. అంతే, ఆ గుడి వరకు వెళ్ళగలిగింది. కానీ వచ్చేటప్పుడు దారి తప్పింది. కాలనీలో అన్ని వీధులు ఒకేలాగా కనిపించడం కూడా అమ్మ దారి తప్పడానికి కారణం కావచ్చును. నగరవాసులు చిన్నగా మాట్లాడుకుంటారు. అదే ఊళ్ళల్లో అయితే పెద్దగా మాట్లాడుకుంటారు. దానికి కారణం లేకపోలేదు. ఊళ్ళల్లో ఇళ్ళు పెద్దవిగా ఉంటాయి. ఇంటింటికి ఎడం కూడా ఎక్కువే. మన ఇంట్లో మనం దగ్గుకున్నా తుమ్ముకున్నా అది మన ఇంట్లో అందరికీ వినపడటమే కష్టం. అక్కడ వీటన్నింటికి అంతగా ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ నగర అపార్ట్మెంట్లు అగ్గిపెట్టెల్లా ఉంటాయి. ఈ ఇంట్లో చీమ చిటుక్కుమంటే ఆ ఇంట్లోకి వినపడుతుంది. ఇక పల్లె జనానికి భయం, భక్తి భావన, నీతి నిజాయితీ, ధర్మాధర్మాలన్న ఒకంత గౌరవం మరియు నమ్మకం. కోడలు వేసే డ్రెస్సులు అమ్మకి నచ్చేవి కాదు. పక్క ప్లాటు వారు వచ్చినప్పుడు అమ్మ మాట్లాడే తీరు, కూర్చునే విధానం నా భార్యకి నచ్చేది కాదు. ఇవే కాకుండా ఇంకొన్ని విషయాలు చాలా అమాయకంగాను, కొన్నిసార్లు కోపాన్ని తెప్పించేవిగా ఉండేవి. ముఖ్యంగా ఇంటికి ఎవరైనా వస్తే వారికి తినడానికి ఏదో ఒకటి ఇచ్చి పంపవడం అమ్మకు అలవాటు. గ్రామంలో ఇంటికి వచ్చే పని అమ్మాయికి, బట్టలు తీసుకుపోవడానికి వచ్చిన వాళ్ళకి, ఇంకా ఏవేవో పనుల మీద ఇంటికి వచ్చిపోయేవారికి ఏదో ఒకటి ఇచ్చి పంపడం అమ్మకు అలవాటు. కొందరికైతే ఇంట్లో ఉన్న ఊరగాయ, మూలన పడి ఉన్న మామిడికాయలో ఏదో ఒకటి, ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చి పంపడం అమ్మకు బాగా అలవాటు. అమ్మ వాళ్ళ నాన్న అంటే మా తాతగారు ఊరిలో పేరొందిన మోతుబరి. ఆ గుణగణాలు ఎక్కడికి పోతాయి? ఏదో మా నాన్నను కట్టుకున్నందుకు అతను నడీడులో వెళ్ళిపోవడం, అమ్మకి తాతయ్యకి మనస్పర్ధలు రావడం అవన్నీ ప్రస్తుతం అప్రస్తుతం. అయితే అదే విధానాన్ని ఇక్కడ నగరంలో కూడా అమలుపరచాలని చూసేది. ఇంటికి పొద్దున్నే వచ్చి చెత్త తీసుకుపోయే మున్సిపల్ సిబ్బంది, పేపర్ బాయ్, కొరియర్ బాయ్, పని మనిషి, పాల ప్యాకెట్ల సరఫరా చేసేవాళ్ళు, ఇలా వచ్చే వాళ్ళందరితో ఆత్మీయంగా మాట్లాడటం, వారికి ఏదో ఒకటి చేతికి అందినది ఇవ్వచూపేది. ఇక సిటీలో నాగరికుల మనస్తత్వాలే వేరు కదా. ఇవన్నీ అంతేకాదు. ఈ సంఘటనలు అత్తాకోడళ్ళు పోటాపోటీగా మాట్లాడుకునే వరకు తీసుకెళ్లేవి. చిన్న చిన్న విషయాలే చిల్లికి గాలివానలా మారేవి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఉన్న ప్రసన్న వదనాలు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఉండేవి కావు. అయస్కాంత సజాతి ధృవాలుగా మారేవి వారి మనస్సులు మరియు ముఖాలు. ఒకరు తింటే మరొకరు ఉపవాసం.
ఒకరిని బుజ్జగిస్తే మరొకరికి కోపం, కోడలిని బుజ్జగిస్తే అమ్మకి కోపం, అమ్మకు నచ్చచెప్పితే భార్యకు కోపం, విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారిపోయేది నా పరిస్థితి. ఒకసారి అమ్మ, ఒకసారి భార్య, మరోసారి ఇద్దరూ నాపై కారాలు మిరియాలు నూరేవారు. అమ్మ, ఆలి ఇద్దరూ స్త్రీమూర్తులే. ఇద్దరినీ సమాధానపరచాల్సిన బాధ్యత నాపై ఉండేది. పొద్దస్తమానం ఆఫీసులో టెన్షన్, ఇంటికి వస్తే ఇక్కడ మరో టెన్షన్. ఈ గొడవల్లో పడి ఆఫీస్ పనుల్లో తప్పిదాలు, చివాట్లు, చివరకు మెమోలు. ఓ రోజు ఆఫీస్ నుండి రాగానే అమ్మ నా దగ్గరకు వచ్చి తనని ఊళ్ళో వదిలిపెట్టమని పట్టుబట్టింది. అమ్మ కళ్ళు అప్పటికే ఎర్రబడి ఉన్నాయి. బహుశా ఏడ్చి ఉంటుంది. ఇద్దరూ ఏదో విషయంలో గొడవపడి ఉంటారని పరిస్థితి నాకు అర్థమైంది. అమ్మ మాత్రం ఏం చేస్తుంది? ఉంటే నీవైనా ఉండాలి లేదా నేనైనా అని కోడలు పట్టుబడితే, కోడలు మాత్రం ఏం చేస్తుంది? చెప్పిన మాట అత్త వినదు. అత్తను అదుపులో పెట్టే సామర్థ్యం తనకు లేవు. సాయంత్రం 7ంటికి మూటా మల్లె సర్దుకుని వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చుంది అమ్మ. అటు అమ్మ కళ్ళల్లో నీళ్లు. అమ్మకి నిజానికి ఊరంటేనే ఇష్టం. అక్కడి ఇల్లన్నా, అక్కడి మనుషులన్నా, వారి తినే తిండి అన్నా ఎంతో ఇష్టం. అక్కడైతే పొద్దున్న గ్లాస్ నిండా టీ, డబుల్ రొట్టెలు, బన్ను లేదా జొన్న రొట్టెలు, చిక్కని పాలు, గడ్డ పెరుగు, చింతకాయ పచ్చడి అలాంటి తిండి తిని ఇక్కడి ఇడ్లీలు, పాస్తాలు, బ్రెడ్ టోస్ట్లు, చప్పని పప్పు కూరలు తినాలంటే అమ్మకి అసలు రుచించేవి కావు. ఇక్కడ మేము తాగే కప్పు టీ అంటే కూడా విసుక్కునేది. అక్కడి గ్లాస్ టీ అంటేనే మన 2-3 కప్పుల మరి. అక్కడ అయితే ఈ టిఫిన్ గోల ఉండదు. గడియారం చూసి తినే అవసరం ఉండదు. మధ్యాహ్నం పూట ఇంటి పక్కన ఉన్న ముసలమ్మలతో మాటామంతి చేసుకోవడం, కాసేపు విశ్రాంతి, ఒక్క కునుకు తర్వాత సాయంత్రం వేళ కాఫీతో మళ్ళీ 2వ దఫా రచ్చబండ. ఇంటింటి రామాయణాన్ని చర్చిస్తారు. ఆరిపోసుకునే వారిని ఆరిపోసుకోవడం, ఆకాశానికి ఎత్తే వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడం అన్నీ జరుగుతూ ఉంటాయక్కడ. అమ్మకి ఊరంటే భూతల స్వర్గం. ఊర్లో ఉన్న అన్నయ్య, వదిన కంటేను అన్నయ్య పిల్లలు అంటే ఎనలేని ప్రేమ అమ్మకి. మా పిల్లలపైన అంత ప్రేమ లేదేమో అనిపిస్తుంది. అది నా భావన కావచ్చు. 2 కళ్ళల్లో ఏ కన్నంటే ఇష్టమని అడిగినట్లు ఉంటుంది. అయినా అన్నయ్య పిల్లల మీద ఎక్కువ మమకారం అని చెప్పటానికి కారణాలు లేకపోలేదు. అమ్మ రాగానే నాయనమ్మ అంటూ అల్లుకుపోతారు. నాయనమ్మ అది కావాలి, ఇది కావాలి అని సతాయిస్తారు. ఆ సతాయింపులోనే ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించేది అమ్మ. రాత్రైతే చాలు నాయనమ్మ చెంత వాలిపోయేవారు. ఆ కథ, ఈ కథ చెప్పమని పిల్లలు గోల చేసి అన్నయ్య కోపగించుకోవడం, అమ్మ అన్నయ్యని దబాయించడం జరుగుతూ ఉండేవి. అన్నయ్య ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడితే, నీకు చాలా తెలుసులేరా అంటూ అన్నయ్యకే చివాట్లు పెట్టడం, పిల్లలు అన్నయ్య వంక అదోలా చూస్తూ మాకు నాయనమ్మ అండ ఉందనే ధీమాను వ్యక్తపరచడం, అవన్నీ అమ్మ అనుభవించే ఆనందాలు. మళ్ళీ అలాంటి వాతావరణంలోకి వెళ్ళి అక్కడ ఉండాలని ఏ వయస్సు పైపడిన అమ్మ అనుకోదు. అన్నీ మనం అనుకున్నట్టుగా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? అక్కడక్కడ కూడా కొన్ని సాధక బాధకాలు ఉండేవి అమ్మకు. ఇల్లు, కుటుంబం అన్నాక చిన్న చిన్న పంచాయతీలు కాకుండా ఉంటాయా? అక్కడ ఇంటి పని, వంట పని అంతా వదినగారే చేస్తారు. అన్నయ్య ఇంటికేమో పెద్ద, పిల్లలు పిల్లలే. అమ్మ వయసు పైపడిన పెద్దమ్మ. ఇక పని చేయడానికి మిగిలిందెవరు? వదినే కదా. పనిభారం మొత్తం వదిన మీద పడేది. వయసు పైబడిన తర్వాత వచ్చే రక్తపోట్లు, మధుమేహం లాంటి వ్యాధులతో పాటే నోరు పెరగటం, కోపం రావడం, వండిన వంటలు రుచించకపోవటం అందరికీ జరుగుతాయి. ఆ అవస్థలో అమ్మ, వదిన చేసిన వంటకాలకు పేరు పెట్టడం, అది వదినకి నచ్చకపోవడం, చిన్న పోట్లాటకు నాంది కావటం. ఇంకేముంది అక్కడ? అదే గొడవ. ఇంతకు మించి ఇంకో గొడవ కూడా అయ్యేది చాలాసార్లు. అదేమిటంటే అమ్మది కొంచెం ఉదార గుణం. వదినకి తెలియకుండా ఇవి అవి దానం చేస్తూ ఉండేది. ఇంట్లో మిగిలిన వంటకాలు పక్కింటి వాళ్లకు పిలిచి పంచిపెట్టడం, గ్రామంలో ఎవరైనా గడప ముందుకి దేహి అని వస్తే లేదనకపోవడం లాంటివి. అప్పుడప్పుడు ఇంట్లో వృథాగా పడి ఉన్న బట్టలను అవసరం ఉన్నవారికి ఇచ్చేది. ఎవరైనా అవసరం ఉందని డబ్బులు అడిగితే ఎలాగైనా చేసి సర్దేది. ఇలా చేసే పనులు, తీసుకున్న నిర్ణయాలు కొన్ని అన్నయ్యకు కూడా తెలియనిచ్చేది కాదు. ఒకసారి మా వదిన పాత చీర ఒకటి కనిపించకుండా పోయింది.
మరునాడు అదే చీర కట్టుకుని మా ఇంట్లో పనిచేసే అమ్మాయి దర్శనమిచ్చింది. చీర ఎవరిచ్చారో, ఏం జరిగిందో అందరికీ అర్థమైపోయింది. అమ్మ మాత్రం తాను చేసింది మంచి పనేగా అని అమాయకంగా తనని తాను సమర్థించుకుంది. ఇలాంటి విషయాలపైనే వదినకి అమ్మకి గొడవలు అయ్యేవి. అమ్మకి పుట్టుకతో వచ్చినది దానగుణం, అంత తొందరగా పోదు కదా. అమ్మకు చాలా పెద్ద మనసు ఉండేది. ఎంతో అనుభవం ఉన్న పెద్ద మనిషి. అన్నిటికీ మించి పెద్ద దయాగుణశీలిగా జీవించింది. ఎన్నో కష్టాలు సుఖాలు చూసి అనుభవించినది. అలాంటిది ఒక విషయంలోనే వదినతో గొడవపడి ఆ గొడవ కాస్త ముదిరి చిన్నపాటి జరగడం అయ్యింది. ఒకరికొకరు తిట్టుకున్నారు. కొన్ని రోజుల వరకు ఇద్దరికీ మాటలు కూడా ఉండేవి కావు. అదే తడువుగా ఒకరోజు మూటామల్లే సర్దుకుని నన్ను తమ్ముని దగ్గర వదిలేయమని అన్నయ్యని విసిగించడం, అన్నయ్య వచ్చి అమ్మని నా దగ్గర వదిలి వెళ్ళడం జరిగింది. అమ్మని ఒకసారి మా ఆవిడ వద్దంటుంది, మరోసారి వదిన వద్దంటుంది. అమ్మ పరిస్థితి ఎలా చక్కబెట్టాలో అర్థమయ్యేది కాదు మాకు. తమ తమ పరిస్థితులలో వారు చేసే పనులు, తీసుకున్న నిర్ణయాలు సరైనవే అనిపిస్తుండేవి. కానీ ఇవేవి అమ్మకు మాత్రం నచ్చినవిగానే ఉండేవి. అమ్మ స్థానంలో నిలబడి ఆలోచిస్తే నిజమే, మేము ఎందుకు మా భార్యలను గద్దించి అవును అమ్మ చెప్పిందే సరైనది అని ఎందుకు అనలేకపోతున్నాము? మాలో పరిపక్వత లోపమా, లేక అమ్మనే మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతుందా? అమ్మా, మమ్మల్ని క్షమించు, ఇక పైన నీకు అలాంటి ఇబ్బంది కలగనీయకుండా చూసుకుంటాను అని ఆ రోజు స్వగతంగా అనుకున్నాను. అమ్మను కారులో ఎక్కించుకుని ఊరికి బయలుదేరాను. సిటీ నుండి 2 గంటల ప్రయాణం. చేతులు స్టీరింగ్పై ఉన్నవన్న మాటే కానీ మనసంతా ఆలోచనలలో విక్కిరి బిక్కిరి అవుతుంది. అన్నా వదినలకు ఎలా నచ్చచెప్పాలి? భార్యకు ఏం చెప్పాలి? అమ్మకు నీకిక ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వవని భరోసా ఎలా తెప్పించడం? లేదంటే జరుగుతున్నదంతా చూస్తూ కాలం మీద భారం వేసి ఓడిపోయాననే పరిస్థితికి తల వంచడమేనా? లేదు, ఏదో ఒకటి చేయాల్సిందే. ముందు అమ్మని ఆర్థికంగా బలంగా చేయాలి. తాను చేసే దాన ధర్మాలకు ఈ ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదు. అంతేకాదు, ఆర్థికంగా బలంగా ఉంటే ఎవరైనా ఏదైనా మాట్లాడే ముందు వెనక ఆలోచిస్తారు. మొత్తం మీద ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు మనసు కొంచెం కుదుటపడింది. నా దృష్టి స్టీరింగ్ పైన ఉన్న నా ఎడమ చేతి వేళ్ళు పైకి వెళ్ళింది. చిటికిన వేలు మీద ఉన్న కొడవలి ఘాట్లు చిన్నప్పుడు అమ్మ నేను కలిసి వరి పంట కోస్తూ ఉంటే కొడవలి చిటికిన వేలుపైకొచ్చి చేసిన గాయం తాలూకు ఘాట్లవి. నేనెంత ఎదిగినా నా గత జీవితాన్ని ఈ ఘాట్లు గుర్తు చేస్తూనే ఉంటాయి. అవి గుర్తుకొచ్చినప్పుడల్లా అమ్మ మీద గౌరవం పెరుగుతుంది. అమ్మేంటో, ఆమె పడ్డ కష్టాలేంటో మాకు తెలుసు. నిన్నగాక మొన్న వచ్చిన ఈ కోడళ్ళు అనుభవరాహిత్యంతో అమ్మను అర్థం చేసుకోకపోవడం, అమ్మ భావాలను గౌరవించకపోవడం తప్పే. ఆ తప్పు జరుగుతున్నప్పుడు అమ్మ వైపు మొగ్గు చూపి సమర్థించకపోవడం మేము చేస్తుండిపోయే పొరపాటే. తన రక్తాన్ని చెమటగా ధారపోసి మమ్మల్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించిన మాతృమూర్తికి ఏమి ఇచ్చి ఆ రుణం తీర్చుకోగలం? మనం ఏమేమో చేయాలనుకుంటాం, విధాత మరొకటి చేస్తాడు. మనమొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడే. అదే జరిగింది. అదే అమ్మతో కలిసి చేసిన ఆఖరి ప్రయాణం అయ్యింది. అమ్మ పోయి సంవత్సరం అయిన సందర్భంగా మొదటి సంవత్సరీకాన్ని గ్రామంలో ఏర్పాటు చేశాము. బతికున్నప్పుడు అమ్మను ఎలా చూసుకునేవారమో ఊర్లో అందరికీ తెలుసు. అమ్మ ఉన్నప్పుడు చేసి ఉండాల్సిన కొన్ని పనులు కనీసం ఇప్పుడైనా చేయాలని అనిపించింది. అమ్మకు చాలా ఇష్టమైన పని దానం చేయడం. అందుకే దానంతో మొదలు పెట్టాలనుకున్నాము. దానికి అయ్యే ఖర్చు కూడా నేనొక్కడినే భరించాలనుకున్నాను. ఆర్థికంగా కూడా నేనే కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నాను. అన్నయ్యతో చర్చిస్తే సరే అన్నాడు. అమ్మతో రోజు మధ్యాహ్నం సాయంత్రం వచ్చి మాట్లాడే వారందరినీ పేరు పేరున పిలిపించి అందరికీ చీరలు, కండువాలు, శాలువాలు మరియు చిన్న నగదు బహూకరించాలని నిర్ణయించుకున్నాం. ఇక 20 చీరలు, శాలువాలు మాత్రమే కాకుండా అదనంగా ఇంకా 20 కండువాలతో కూడిన బట్టల జతలు సమకూర్చుకొని ఊరిలో వయసు పైబడిన వారందరికీ పంచాలని నిర్ణయించాము. అనుకున్నట్లుగా ఊరిలోని వృద్ధ మహిళలు, వయోధికులు అందరూ వచ్చారు. అందరికీ భోజనాలు పెట్టి అన్నా వదినల చేతుల మీదుగా బట్టలు పంచాము. వదిన ఒకంత ఉద్వేగానికి గురై అందరి ముందు బోరున ఏడ్చేసింది.
ఏడుస్తూ కానుకలు పంచవద్దని ఎవరో అనగా తనను తాను సంభాళించుకుని బట్టల్ని పంచడం మొదలుపెట్టింది. బతికున్నప్పుడు చిన్న చిన్న తగాదాలు పడటం, అలగటం, మళ్ళీ మామూలుగా మారటం ఇవన్నీ జీవన స్రవంతిలో సాధారణమే. మనం ఏమి చేసినా చేయకపోయినా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. బతికి ఉన్నప్పుడు గంజైనా పోయని పిల్లలు చనిపోయాక మాత్రం అన్నదానాలు, వారి పేరిట సత్రాలు, ఇంకాస్త కలిగి ఉంటే చారిటీలు పెడతారని జనాలు అంటూనే ఉంటారు. లోకులు పలుకాకులు, ఎవరి నోరని ముయ్యగలం. అందుకని పోయిన తర్వాత ఇలా చేస్తే ఏమనుకుంటారో, ఏమీ చేయకుండా తటస్థంగా ఉండటంలో కూడా అర్థం లేదు. అందుకే నా మనస్సాక్షి చెప్పింది నేను చేశాను. అక్కడ గోడకు తగిలించి ఉన్న ఫోటోలోని అమ్మ పెదవులపై ఇంతకు ముందు లేని చిరునవ్వేదో వచ్చినట్లు అనిపించింది. నిజమో లేక భ్రమనో ఈశ్వరుడే చెప్పాలి. భాస్కర్ గారు రచించిన అమ్మకు అంకితం అనే ఈ కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయగలరు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy. A very special thanks to the story writer Bhaskar Garu for this wonderful and amazing story.